వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి మనకి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేప్పటికి మహిళా పోలీసులకు సంబంధించి ప్రధానంగా ఈరోజైతే హెడ్లైన్గా రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేప్పటికి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి సుమారు 15,000కు పైగా ఉన్నాయన్నమాట. వీటిలో పనిచేస్తున్నటువంటి దగ్గర 1,10,000 పైగా ప్రజెంట్ అయితే రెగ్యులర్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. మనకి గతంలో చెప్పిన విధంగానే ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి అయితే ఆర్డర్స్ అయితే ప్రజెంట్ అయితే పాస్ అయినాయన్నమాట. సో ఈ యొక్క ప్రొబేషన్కి సంబంధించి ముందుగా అయితే 60,000 మెంబర్స్ అయితే చేస్తామంటూ వీళ్ళు చెప్పడం జరిగింది. మనకు అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో వీరిలో మనకి మహిళా పోలీసులకు సంబంధించి ఎటువంటి క్లియరెన్స్ అయితే లేదనమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి ఈ యొక్క మహిళా పోలీసుల సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర డీజీపీకి అయితే వీరు ఒక ప్రత్యేకమైనటువంటి రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేవాటికి రాష్ట్ర వ్యాప్తంగా వీరి సమస్యల గురించి అయితే రాష్ట్ర డీజీపీ గారిని కలవడం జరిగిందనమాట. సుమారు 12,000 అబోవ్ అయితే వీరు ఉన్నారు మహిళా పోలీసులకు సంబంధించి. ఎందుకంటే ఈ యొక్క మహిళా పోలీసుల యొక్క సెలక్షన్ ప్రాసెస్లో కూడా చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. వీళ్ళని గత డీజీపీ ఎవరైతే ఉన్నారో గౌతమ్ సవాంగ్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మినిస్టర్ ఆఫ్ హోమ్ ఎఫ్ఐఆర్ పరిధిలోకి తీసుకొస్తాను, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ జరిగినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే మనకి డైరెక్ట్ పోలీస్గా రిక్రూట్మెంట్ చేసుకోవాలంటే ప్రధానంగా అయితే మనకి ఏపీఎస్సి ఈ యొక్క పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రత్యేకంగా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబడతాయి. ఇవి ప్రిలిమ్స్, మెయిన్స్, ఈవెంట్స్, ఫిజికల్ టెస్టులు, మెడికల్ టెస్టులు ఈ విధంగా ఉంటుందన్నమాట సెలక్షన్ ప్రాసెస్. అయితే ఇవేమీ లేకుండా కేవలం ఒక రిటన్ టెస్ట్ ఎగ్జామ్ ద్వారా సింపుల్గా వీటిలో ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్ ఉన్నారనమాట. ఈవెంట్స్ లేవు, సింగిల్ ఎగ్జామ్ ద్వారా వీటిని తీసుకోవడం జరిగిందనమాట. సో ఈ యొక్క ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ప్రజెంట్ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నమాట. వీటిపై ఎప్పుడైతే క్లారిటీ అవుతుందో అప్పుడు దీనికి సంబంధించి ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు. కన్ఫామ్గా అయితే వీరిని రెగ్యులర్ చేసే విధంగానే ఉంది రాష్ట్ర ప్రభుత్వం. డ్యామ్ షూర్ అనమాట, అందులో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే ఏ విధంగా వీరిని ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో వీరి యొక్క సేవలను వినియోగించుకోవాలని అనే ప్రాబ్లం అయితే ప్రజెంట్ క్రియేట్ అయింది. దీనిపై ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనిపై ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కన్ఫామ్గా ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి మనకి చూసుకున్నట్లే మహిళా పోలీసులకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఫలితాలు విడుదలతో యాంటీసీడెంట్స్ ప్రొబేషన్ రెగ్యులర్ సమస్యను సత్వరం పరిష్కరించిన సచివాలయ ఉద్యోగుల సంఘం అయితే ఈ యొక్క అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో వెంకటరామరెడ్డి గారు ఈయననమాట హెడ్ ఈ యొక్క రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయాల మహిళా పోలీసుల ఉద్యోగులతో కలిసి ఈయన రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కేవి రాజేంద్రనాథ్ రెడ్డి గారికి అయితే ఒక వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క లెటర్లో ప్రధానంగా వీరి యొక్క ప్రాబ్లమ్స్ సంబంధించి ఇప్పుడు దాకా నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈయన దృష్టికి తీసుకురావడం జరిగింది. సో ఈయన వచ్చేప్పటికి రాష్ట్ర సీఎం కానీ సిఎస్ వీళ్ళందరినీ కలిసి దీనిపై ఒక డెసిషన్ అయితే స్పష్టమైన డెసిషన్ అయితే తీసుకుంటారనమాట. ఇక నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ప్రొబేషన్ ఖరారు ఫైనల్గా అంతిమ నిర్ణయం ఎవరిదంటే కలెక్టర్స్ అంటూ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి అయితే ఆర్డర్స్ ఇస్తున్నట్లు కూడా మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఎంతో టైం లేదు, ఇక ఇప్పుడు దాకా చాలా ఓపికతో వీరు ఉన్నారనమాట గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు. ఇక కేవలం 10 డేస్లో వీరికి ప్రొబేషన్ అనేది డ్యామ్ షూర్గా కన్ఫర్మ్ కాకపోతుంది. ఇక జూలై నుంచి రెగ్యులర్ శాలరీస్ కానివ్వండి, ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయ్ యొక్క బెనిఫిట్ ఏదైతే ఉంటుందో అవన్నీ వీరు పొందబోతున్నారనమాట ప్రత్యక్షంగానే. సో 2 ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకొని ఈ యొక్క క్వాలిఫై ఎగ్జామ్స్ పాస్ అయి ఉంటారో వారు ఏపీఎస్సి ద్వారా ఇప్పటికే ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతి ఈ జిల్లాకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి అయితే చేరవేయడం జరిగింది. ఇక మనం ఇవన్నీ గ్యాదర్ చేయడం జరిగింది అనమాట. సో దాదాపు అయితే ప్రజెంట్ 1,21,000 మంది అయితే ఉద్యోగులుగా 2 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారనమాట. ప్రొబేషన్ కోసం వెయిట్ చేస్తున్నారంటే ఇక్కడ మనకి రావడం జరిగింది. ఇక 70,000 అబోవ్ అనమాట 2 ఇయర్స్ కంప్లీట్ చేశారు. వీటిని 2 దఫాలుగా మనకి నిర్వహించడం జరిగింది. ప్రజెంట్ అయితే కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎందుకంటే వెటర్నరీ డిపార్ట్మెంట్లో ఫుల్గా ఇంకా కంప్లీట్ కాలేదన్నమాట. ఇక్కడ ఇంకా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క సచివాలయ మహిళా పోలీసులకు సంబంధించి వీరు 13,000 మందికి వీరికి ఈ రిటన్ టెస్ట్ అయితే ఇంతకుముందు రాయడం జరిగింది. ఈ యొక్క క్వాలిఫై టెస్ట్ అనమాట. దానికి సంబంధించి రిజల్ట్స్ ఇంకా రాలేదనమాట. వాటి కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. వీటిలో ఎవరైతే పాస్ అవుతారో వాడిని కూడా రెగ్యులర్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇక అదేవిధంగా ఇక్కడ వచ్చేవాటికి మనం చూసినట్లయితే ఎనర్జీ అసిస్టెంట్లు, విద్యుత్ పంపిణీ సంస్థల సిఎండీలు, వ్యవసాయ అసిస్టెంట్లు, జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు, సర్వేయర్లను, జిల్లా సర్వే సహాయక సంచాలకులు, ఏఎన్ఎంలు, ప్రొబేషన్ వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకులు ఖరారు చేసేలా ఉత్తర్వులు ఉన్నారని తెలుస్తుందన్నమాట.
మిగతా ఉద్యోగులకైతే ప్రొబేషన్ కలెక్టర్లు చేస్తారనమాట. సో చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది. ప్రతి ఆర్డర్ కూడా కలెక్టర్ ద్వారానే వస్తుంది. కానీ ఈ యొక్క ఏఎన్ఎంలు వీటికి సంబంధించిన పర్టికులర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వీటికి మాత్రం సంబంధిత డిపార్ట్మెంట్ హెడ్స్ ఎవరైతే ఉంటారో వారికి ఇస్తారనమాట ఆర్డర్స్. అదేవిధంగా మనకి ఈ యొక్క మహిళా పోలీసులకు సంబంధించి సుమారు 13,000 అబోవ్ ఉన్నారనమాట. వీరికి సంబంధించి క్వాలిఫైకి సంబంధించి రిజల్ట్స్ అయితే రావాల్సి ఉందన్నమాట. వీరు ఎప్పుడు రిజల్ట్స్ వీరికి కూడా ఖచ్చితంగా రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే ఇది టైం లేకుంటే వీరు ఖచ్చితంగా పోరాటం చేస్తారంట. ఎందుకంటే అందరినీ రెగ్యులర్ చేసి వీరిని పర్టికులర్గా అట్లా సస్పెన్షన్లో పెట్టడం అనేది జరగదు. కన్ఫామ్గా ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. కాకపోతే డిసిషన్ అనేది తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం, ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా. దాని ఆ యొక్క నిర్ణయం అనుగుణంగా ఇక్కడ అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇది మనకి ప్రధానంగా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి, మహిళా పోలీసులకు సంబంధించి కానీ ప్రొబేషన్కి సంబంధించి వీరికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇలాంటి అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.